ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్ అంటే ఏం లేదు. స్టాక్ మార్కెట్కి వస్తున్నారంటే ఈధర్ వాళ్ళు ఇన్వెస్టింగ్ కోసం వస్తున్నారా లేకపోతే ట్రేడింగ్ కోసం వస్తున్నారా, సో అది ఒకటి క్లారిటీ ఉండాలి. ఇనీషియల్ ఒక ఫ్రెషర్ స్టార్ట్ చేయాలని అనుకుంటే సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు, నార్మల్ ఎంప్లాయీ, ఒక మంత్లీ 20 to 30K ఎర్న్ చేసే ఎంప్లాయీ ఉన్నాడు, అతనికి ఇంకో సైడ్ ఇన్కమ్ కావాలి. సో అతను స్టార్ట్ చేయాలంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ అతను డివైడ్ చేసుకొని దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు? సో ఫస్ట్ ఇనీషియల్గా ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి? సో ఇప్పుడు ఒక ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే సో వాళ్ళకి 2 కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు 20-30,000 వస్తుందంటే హర్షద్ మీద డాక్యుమెంటరీ వచ్చింది కదా. అవును. సో అతను ఏం స్కామ్ చేసిండు? ఆయన చేసింది కొంతమంది స్కామ్ అంటారు, కొంతమంది స్కామ్ కాదు అని పాజిటివ్గా కూడా అంటారు అనమాట. సో తను బేసిక్గా చేసింది ఏంటంటే లైక్ ఫేక్ బ్యాంక్ రిసిప్ట్స్, బ్యాంక్ నుంచి ఏదైతే ఫండ్స్ ఉన్నాయో అవి ఇండైరెక్ట్గా యూజ్ చేసి స్టాక్స్ని పంప్ చేయడం అనమాట. హాయ్, హలో, వెల్కమ్ టు ప్యాకప్ మీడియా. మైసెల్ఫ్ ప్రశాంత్. సో మన అందరినీ బాగా ఎక్సైట్ చేసే టర్మ్ ఏదైనా ఉంది అంటే అది మనీ. సో ఈ మనీ ఎర్న్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి, బట్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ పాండమిక్ మన అందరికీ బాగా ఎక్స్పోజర్ వచ్చిన ఫీల్డ్ ఏదైనా ఉందంటే అది స్టాక్ మార్కెట్ అండ్ ట్రేడింగ్. సో ఈ పర్టికులర్ టాపిక్ మీద మనకు రైట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారా అని చూస్తున్నప్పుడు నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్, హీస్ నేమ్ ఈజ్ వంశీధర్. హీ ఓన్స్ ఏ యూట్యూబ్ ఛానల్ నేమ్ స్టాక్స్ డైరీ. Around 100K subscribers unnaru. Along with that, he owns a teaching institute in which he gives training regarding trading and investing. So ee roju ayana mana studio lo unnadu. Chala discuss chesamu ante right mindset ela undale, investing cheyalante asalu mindset etla undale, inka financial implications em employ avutayi. So ivanni discuss chesamu. So late cheyakunda let's get into the video. So Vamshi, hi officially. Hi. So first నీ గురించి ఈ ఛానల్కి, ఆడియన్స్కి నీ గురించి నీ వర్డ్స్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. సో నేను స్టాక్స్ డైరీ ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ లైక్ 4 years దాకా అవుతుంది. సో ఇనీషియల్గా అయితే ఆల్మోస్ట్ 2020 లాక్డౌన్ పీరియడ్లో సో బేసిక్గా నేను స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బుక్స్ చదవడం కానీ ట్రేడింగ్ రిలేటెడ్ కొంచెం నేర్చుకోవడం కానీ సో ఇనీషియల్గా స్టార్ట్ చేశాను. సో అలా చేస్తూ లైక్ ఆల్మోస్ట్ ఒక 1 year దాకా కంప్లీట్గా దాని మీద కూర్చొని ప్రాక్టీస్ చేసి కొంచెం ఒక లెవెల్లో పర్ఫెక్షన్ వచ్చినాక సో సెపరేట్గా ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేసి అందరికీ కొంచెం గైడెన్స్ ఇచ్చే లాగా ఉండాలని చెప్పి స్టాక్స్ డైరీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది 2021లో ఆల్మోస్ట్. సో అక్కడి నుంచి ఇంకా ఎవ్రీడే స్టాక్స్ రిలేటెడ్ అప్డేట్స్ పోస్ట్ చేయడము, ఫండమెంటల్ అనాలిసిస్ గురించి, లైక్ ఇన్వెస్టింగ్ చేస్తే లాంగ్ టర్మ్లో ఎలా ఉంటుంది, సో దాని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, సో అలా స్టార్ట్ చేస్తూ అలా జర్నీ అయ్యి సో రీసెంట్గా 1 lakh సబ్స్క్రైబర్స్ అనేది హిట్ అయిందనమాట. సో జనరల్గా మనం బీటెక్లో ఉన్నప్పుడు అందరం ప్లేస్మెంట్స్ అని చెప్పేసి ఇంకా లేదంటే హయ్యర్ స్టడీస్ అని చెప్పేసి అందరూ అట్లా ఆ జోన్లో ఉండే. సో ఇటు అంటే వేరే డిఫరెంట్ ప్రొఫెషన్ చూస్ చాలా రేర్ అనమాట. సో నిన్ను ఏం ఎంకరేజ్ చేసింది? ఈవెన్ నీకు ప్లేస్మెంట్ కూడా వచ్చింది, యాక్సెంచర్లో జాబ్ వచ్చింది, బట్ అది చేసుకుంటా కూడా నువ్వు మళ్ళీ దీని సైడ్ డైవర్ట్ అయినావు కదా. సో అంటే ఏది ఇంట్రెస్ట్గా నీకు అనిపించింది, ఎందుకు ఇటు సైడ్ రావాలనిపించింది? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇది అన్ఎక్స్ప్లోర్డ్గా అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే అవేర్నెస్ లేదు చాలా మందికి. సో నార్త్ సైడ్ చూసుకున్నా లేకపోతే మనం అవుట్ ఆఫ్ ద కంట్రీ బయటికి వెళ్ళి యుఎస్ చూసుకున్నా కూడా అక్కడ ఆల్మోస్ట్ లైక్ 30-40% జనాలు ఇన్వెస్టింగ్ చేస్తారు. సో అలా చూసుకుంటే చాలామంది సొంతంగా కంపెనీస్ స్టార్ట్అప్ చేసి వాళ్ళు ఓన్ ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకుని సో బాగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో నాకు బీటెక్లో ఉన్నప్పుడు సెపరేట్గా నేను కూడా కోడింగ్ సైడ్ ఉంటూ ప్రిపేర్ అవుతూ సైమల్టేనియస్గా ఏమనుకున్నానంటే ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్ దిస్ ఫీల్డ్ అని చెప్పి సో నేను లైక్ లైబ్రరీలో కూర్చుని బుక్స్ చదవడం కానీ అట్లా బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, సో ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఏమేమి అన్ట్యాప్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి, సో అలా రీసెర్చ్ చేస్తూ సో ఇది నాకు అనిపించింది దీంట్లో కొంచెం గ్రోత్ ఉండబోతుంది ఫ్యూచర్లో, సో దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి అలా ఇంకా యూట్యూబ్ ఇంకా ఓన్ స్టార్ట్అప్ పెట్టడం జరిగింది అనమాట. సో బేసిక్గా మనకు చాలామందికి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి చాలామందికి నాలెడ్జ్ ఉండదు. యంగ్స్టర్స్ అందరికీ ఎవరికి నాలెడ్జ్ ఉండదు, ఎందుకంటే మన కాలేజ్లో కానీ మన స్కూల్లో కానీ ఎవరు ఎక్కడ చెప్పరు, ఎందుకంటే ఎంతసేపు జాబ్ తెచ్చుకో ఇదే ఉంటుంది తప్పితే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ ఇంప్లిమెంట్ చేయరు. సో ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ ఒకవేళ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి నేర్చుకోవాలనుకుంటే వాట్ ఆర్ ద రైట్ సోర్సెస్, అంటే ఎట్లా నేర్చుకోవచ్చు? సో చాలా బుక్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం చూసుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేసిన నాలా చాలా మంది కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో అలా కాకుండా ఇప్పుడు జనరల్ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే అందరికీ కొంచెం 9 to 5కి బాగా అలవాటు అయిపోయారు, అంటే ఆ జాబ్ మైండ్ సెట్ అనేది బాగా ఫిక్స్ అయిపోయింది. సో దాని నుంచి బయటికి రావాలి అని ఒక స్ట్రాంగ్ ఐడియా అనేది మైండ్లో క్రియేట్ చేసుకోవాలి.
సో 9 to 5 మనకి బయటకు వస్తేనే మనకి కొంచెం బిజినెస్ సైడ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో దీనికి ఒక గ్రోత్ ఉంటుంది అని మనకు ఒక ప్రాపర్ క్లారిటీ ఉంటే అప్పుడు డెఫినెట్గా ఈ సైడ్ తీసుకుని మనం దాని మీద రీసెర్చ్ చేయొచ్చు. సో అలాగే నేర్చుకోవడానికి అనుకుంటే మనకి యూట్యూబ్ ఒక మంచి సోర్స్ ఉంది. ఇప్పుడు నేను పర్సనల్గా నేను ట్రైన్ చేయడం జరుగుతుంది, నాకు ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. సో అలా నేను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలా యూట్యూబ్ కాకుండా సెపరేట్ బుక్స్ ఉంటాయి. సో బుక్స్ చదివినా మనకి కొంచెం నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ నేర్చుకోవడంతో పాటు మోర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయడం కూడా ఎక్కువ ఉంటుంది దీంట్లో. సో ఇన్వెస్టింగ్ అనేది ఎట్లా అంటే ఎంత ఇనీషియల్గా తొందరగా స్టార్ట్ చేస్తే మనకి అంత లాంగ్ టర్మ్లో మనకి అంత బెనిఫిట్ ఉంటుంది. సో అలాగే రిసోర్సెస్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే యూట్యూబ్ ఆర్ బుక్స్ ఆర్ ద బెస్ట్ థింగ్ ఇనిషియల్గా అయితే. ఇప్పుడు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా రకాలు ఉంటుంది, అంటే మనకు రిటర్న్స్ ఇచ్చేది చాలా రకాలు ఉంటుంది. సో అట్లా క్లాసిఫికేషన్ అంటే క్లాసిఫై చేస్తాం ఒకసారి, అంటే ఏ రకంగా ఇప్పుడు కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ అంటారు, కొంతమంది స్టాక్ మార్కెట్ అంటారు. సో అట్లా ఎన్ని క్లాసిఫై చేయ ఒకసారి ఫైనాన్షియల్. సో మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్లోకి వచ్చేసరికి ఫస్ట్ మనకి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటారు. సో దాంట్లో సబ్ క్లాసిఫై చేస్తే షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్ ఉంటుంది, ఇంట్రాడే ట్రేడింగ్ అని ఉంటుంది. సో ఇంట్రాడే ట్రేడింగ్ అంటే కంప్లీట్గా డే టు డే ప్రాఫిట్ సెటిల్ చేయడం, అంటే ఇవాళ ఇన్వెస్ట్ చేసి మార్కెట్ ఓపెన్ అయినాక క్లోజ్ అయినాక పొజిషన్స్ అన్ని స్క్వేర్ ఆఫ్ చేయడం. సో అది ఇంట్రాడే అనమాట. సో అది వచ్చేసి డే టు డే బిజినెస్ పీపుల్, ఇప్పుడు నేను చేసేది ఇంట్రాడే కిందకి వస్తుంది. అలాగే ఇంకోటి ఉంటుంది షార్ట్ టర్మ్ ట్రేడింగ్, అంటే కొన్ని వీక్స్ హోల్డ్ చేయడము ఆర్ కొన్ని మంత్స్ హోల్డ్ చేయడము, దాని తర్వాత ప్రాఫిట్స్ రాగానే పొజిషన్స్ ఎగ్జిట్ చేయడం అనేది షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్. సో అలాగే కొంతమంది ఏంటంటే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటుంది, కొన్ని ఇయర్స్ హోల్డ్ చేయడము ఆర్ కొన్ని సంవత్సరాలు అలాగే పెట్టుంచి ఒక పెద్ద రిటర్న్ వచ్చినాక తీస్తారు, అది లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్. సో అదొక వన్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో దాన్ని ఈక్విటీ ఇన్వెస్టింగ్ అంటారు యాక్చువల్లీ. సో అది మన ఓన్ పర్సనల్ అనాలిసిస్తో చేయొచ్చు, లేకపోతే యూట్యూబ్ ద్వారా చేస్తారు కొంతమంది రికమెండేషన్స్ తీసుకుని, ఆర్ ఫ్యూ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉంటారు, వాళ్ళు రికమెండేషన్ తీసుకుంటారు. సో అదొక ఫీల్డ్ ఉంటుంది. సో సెకండ్ థింగ్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ ఏంటంటే మనకి పెద్ద ఏమీ మనం ఓన్గా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో వాళ్ళే ఒక సెపరేట్ ఒక ఫండ్ లాగా తయారు చేసి మల్టిపుల్ స్టాక్స్లో డైవర్సిఫై చేస్తారు. సో మల్టిపుల్ స్టాక్స్లో డైవర్సిఫై చేయడం వల్ల ఏమవుతుందంటే రిస్క్ అనేది తగ్గుతుంది అనమాట. ఇప్పుడు మనం ఓన్గా అనలైజ్ చేసినప్పుడు మనం ఓన్లీ ఒక స్పెసిఫిక్ 2-3 స్టాక్స్ సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేస్తాం. సో అది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ 1 or 2 ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, బికాస్ వీ కాంట్ డిసైడ్ ద ఫ్యూచర్ కాబట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బట్ మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే వాళ్ళు డైవర్సిఫై చేయడంతో పాటు దాన్ని రీబ్యాలెన్సింగ్ చేస్తారు, అంటే టైం టు టైం మార్కెట్ మూమెంట్స్ బట్టి కంపెనీ ఫండమెంటల్స్ చేంజ్ అవడంతో బట్టి ఆ స్టాక్స్ని తీయడము రీప్లేస్ చేయడము, సో అలా టైం టు టైం చేంజ్ చేస్తారు. అనాలిసిస్ పార్ట్ మొత్తం వాళ్ళు చూసుకుంటారు. జస్ట్ మనం ఏంటంటే మన క్యాపిటల్ రెడీ చేసుకోవాలి. సో దీంట్లో 2 కేటగిరీస్ ఉంటాయి, SIP అని ఉంటుంది, SWP అని ఉంటుంది. SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్, అంటే మంత్లీ మన అకౌంట్లోంచి అమౌంట్ అనేది డెబిట్ అవుతూ ఉంటుంది. సో జస్ట్ మన దగ్గర అంటే అమౌంట్ ఉండాలి అంతే, మనం అనాలిసిస్ పార్ట్ అంతా ఫండ్ మేనేజర్స్ చూసుకుంటారు అక్కడ. SW అంటే విత్డ్రాల్ ప్రాసెస్, సో లంసమ్ అమౌంట్ పెట్టి మంత్లీ మనకు రిటర్న్ వస్తుంది. సో అలా డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి, ఇట్లానే కాకుండా చాలా డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. సో ఈ 2 కేటగిరీస్ ఏంటంటే జనరల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. సో ట్రేడింగ్ అని చెప్పాను కదా, అది సెపరేట్ ఉంటుంది మొత్తం. సో ట్రేడింగ్ అనేది డే టు డే బేసిస్ మీద చేస్తూ ఉంటారు అనమాట, ఇంట్రాడే ట్రేడింగ్ అని చెప్పి. సో మనం ఫస్ట్ బేసిక్స్ నుంచి వద్దాము. ఫస్ట్ బేసిక్స్ నుంచి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ స్టాక్ మార్కెట్, అసలు ఏంటి? అందరూ యూట్యూబ్లో చాలా మంది కంటెంట్ ఇస్తుంటారు, ఎగ్జాక్ట్ వాట్ ఈస్ స్టాక్ మార్కెట్ టెక్నికల్ ఒక లేమ్యాన్కి చెప్పాలంటే ఎట్లా చెప్తావు? సో స్టాక్ మార్కెట్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక కంపెనీ ఉంది, XYZ కంపెనీ, మీకు ఒక కంపెనీ ఉంది. సో ఆ కంపెనీని మీరు ఏం చేస్తారంటే మీకు ఆ కంపెనీని ఎక్స్పాండ్ చేయాలి, లేకపోతే హైరింగ్ చేసుకోవాలి, లేకపోతే ఫ్యూచర్ ప్లాన్స్కి మీకు సర్టెన్ అమౌంట్ కావాలి. సో అమౌంట్ కావాలన్నప్పుడు ఈధర్ మీరు ఇన్వెస్టర్స్ని అప్రోచ్ అవుతారు, లేకపోతే బ్యాంక్స్ని అప్రోచ్ అవుతారు, ఆర్ లైక్ ఇన్స్టిట్యూషన్స్ని అప్రోచ్ అవుతారు. సో అలా ఇంకొక టైప్ వచ్చేసి ఏంటంటే స్టాక్ మార్కెట్లో కంపెనీ లిస్ట్ చేయడం అనమాట, పబ్లిక్ చేయడం. సో పబ్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కంపెనీ, సపోజ్ మీ కంపెనీని పబ్లిక్ చేస్తే మీరు షేర్స్ అనేవి జనాలకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. సో ఆ డబ్బులు మీరు ఎక్స్పాన్షన్కి వాడచ్చు, మీ కంపెనీ శాలరీస్ ఇవ్వడానికి వాడచ్చు, ఏదైనా ఎనీ పర్పస్ వాడచ్చు, కానీ వాళ్ళకి షేర్స్ ఇస్తారు. సో షేర్స్ ఇచ్చిన ద్వారా ఏంటంటే వాళ్ళు మీ ఇన్వెస్టర్స్ అవుతారనమాట. సో మీ కంపెనీ గ్రో అయ్యే కొద్దీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో మీ కంపెనీ గ్రో అయ్యే కొద్దీ వాళ్ళకి రిటర్న్స్ అనేవి వెళ్తూ ఉంటాయి అనమాట. సో ఇది బేసిక్ షేర్ మార్కెట్ అనేది. సో దాంట్లో డిఫరెంట్ కంపెనీస్ లిస్ట్ అవుతూ ఉంటాయి, డిఫరెంట్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎవరైతే నార్మల్గా ట్రేడింగ్ చేయాలనుకుంటే వాళ్ళే ఇన్వెస్టర్స్ అవుతారు. ట్రేడింగ్ చేసే వాళ్ళు ఇన్వెస్టర్ అవ్వచ్చు, లైక్ వేరే పీపుల్ కూడా అవ్వచ్చు, బయట నుంచి US కంట్రీస్ నుంచి వచ్చి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఎనీ వన్.
సో జస్ట్ వాళ్ళు ఏంటంటే మనీ ఇస్తారు, మనం రిటర్న్ షేర్స్ అనేవి అలోకేట్ చేస్తాం వాళ్ళకి. సో యాజ్ రిటర్న్స్ వచ్చే కొద్దీ వాళ్ళకి మనం ఇస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో నేను బాగా ఇప్పుడు న్యూస్లో కానీ బాగా ఇన్ని టర్మ్స్ రెండు ఉన్నాయి, ఒకటి వచ్చేసి నిఫ్టీ అని, ఇంకా సెన్సెక్స్ అని. అంటే అవి రెండు ఏమండి ఎక్స్ప్రెస్ చేస్తాయి? అంటే నిఫ్టీ అనేది ఒక ఇండెక్స్ అనమాట. ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక బాక్స్ లాంటిది. సో దాంట్లో 50 స్టాక్స్ ఉంటాయి అనమాట, నిఫ్టీ 50 అంటారు. సో అలాగే సెన్సెక్స్ ఉంటుంది. సెన్సెక్స్ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నిఫ్టీ అంటే ఎన్ఎస్సి అనమాట, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అట్లా 2 కేటగిరీస్ పెట్టారు. సో దాంట్లో ఏంటంటే సర్టన్ స్టాక్స్ ఉంటాయి. నిఫ్టీ 50 అంటే ఓన్లీ 50 స్టాక్స్ ఉంటాయి, లైక్ టాప్ 50 కంపెనీస్ ఆఫ్ ఇండియా, లైక్ రిలయన్స్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు. సో అట్లాంటి టాప్ 50 కంపెనీస్ అన్ని నిఫ్టీ 50లో ఉంటాయి. సెన్సెక్స్ ఏంటంటే ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ వే బిఫోర్ ఎన్ఎస్సి. సో దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ 5,000 to 6,000 కంపెనీస్ ఉంటాయి. చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్, లైక్ బ్యాంకింగ్ కావచ్చు, ఇన్ఫ్రా కావచ్చు, ఆర్ ఇట్ క్యాన్ బి ఐటీ సెక్టర్. సో ఎన్ని కలిపి ఏంటంటే సెన్సెక్స్లో ఉంటాయి. సో నిఫ్టీ 50 అనేది ఓన్లీ లిమిటెడ్ అనమాట. అలా సో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. జస్ట్ రేటింగ్ లాగా స్టాక్ మార్కెట్కి, అంటే జస్ట్ ఒక ఇండెక్స్, జస్ట్ మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆ కంపెనీస్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడానికి అవి రెండు ఇండెక్సెస్ ఉంటాయి, జస్ట్ బేసిక్ ఇండెక్సెస్ అవి. సో వాటిలో ఏంటంటే కొంతమంది ట్రేడింగ్ చేస్తారు, దాంట్లో డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్టింగ్ కూడా చేస్తారు. సో మనకి ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుంది కంటిన్యూగా. ఇప్పుడు లాస్ట్ 10-15 years వెళ్ళినా కూడా కంటిన్యూగా మనకి ఎకానమీ అనేది గ్రో అవుతుంది. సో ఒక 10 years బ్యాక్ వెళ్ళి నిఫ్టీ 50లో పెట్టుంటే చాలా లో వాల్యూలో ఉండేది అది. ఇప్పుడు అది గ్రో అవుతుంది, ఎందుకంటే జనాలకి అవేర్నెస్ వస్తుంది, అంటే ఇన్వెస్టింగ్ చేయాలి, రిటర్న్స్ వస్తున్నాయి అని చెప్పి. సో అలాగే వచ్చే ఇయర్స్లో కూడా అది డెఫినెట్గా చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది అనమాట, బికాస్ ఇండియా ఇస్ గ్రోయింగ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. పాండమిక్ నుంచి షిఫ్ట్ అయింది, చాలా మంది ఇంట్రెస్ట్ చూపించడం, ఎక్స్పోజర్ ఎక్కువ వచ్చింది చాలా మంది. సో ఇప్పుడు ఎవరైతే యంగ్స్టర్ ఉన్నారో అంటే ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ కావాలి, ఎటువంటి బేసిక్ స్కిల్స్ కావాలి, ఒకవేళ తనంతలో తాను ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్టార్టింగ్? సో బేసిక్ థింగ్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఒకటి డిసైడ్ చేసుకోవాలి, వాళ్ళు స్టాక్ మార్కెట్కి వస్తున్నారంటే ఈధర్ వాళ్ళు ఇన్వెస్టింగ్ కోసం వస్తున్నారా లేకపోతే ట్రేడింగ్ కోసం వస్తున్నారా. సో అది ఒకటి క్లారిటీ ఉండాలి. సో ఇన్వెస్టింగ్ కోసం వస్తే మైండ్ సెట్ అనేది డిఫరెంట్గా పెట్టుకోవాలి, ట్రేడింగ్ కనుక వస్తే మైండ్ సెట్ డిఫరెంట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇన్వెస్టింగ్ ఇస్ లైక్ లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్ అంటే కంపౌండింగ్ అనేది ఎప్పుడు అంటారు కదా ఒక వండర్ అని చెప్పి. సో ఆ వండర్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తేనే మనకి ఆ వండర్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే కంపౌండ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 1 lakh పెట్టాం, దాని మీద ప్రాఫిట్ వచ్చినాక 1,50,000 ఏంటంటే దాని మీద క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. సో అలాగా అది లాంగ్ టర్మ్ బెనిఫిట్. కానీ ట్రేడింగ్ ఎట్లా ఉంటుందంటే అది డైలీ చేస్తాం కాబట్టి దానికి కొంచెం మైండ్ సెట్ డిఫరెంట్గా ఉండాలి. సో దానికి మనకి ఒక సెపరేట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ టెక్నికల్ అనాలిసిస్ అని, సో చార్ట్ ట్రేడింగ్ స్కిల్స్ అని. సో అలా చార్ట్స్ ఓపెన్ చేసి అనలైజ్ చేసి ట్రేడ్ చేస్తారనమాట. సో దానికి సెపరేట్ మైండ్ సెట్ ఉండాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంత చార్ట్స్ చూసి అంత టైం స్పెండ్ చేసిన అవసరం లేదు. జస్ట్ ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ అనలైజ్ చేసి మేనేజ్మెంట్ ఏంటి, వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఏంటి, బ్యాలెన్స్ షీట్స్ ఇట్లాంటి అనలైజ్ చేసి చేస్తారనమాట. ఇందాకన్నావు కదా మీ దగ్గర కూడా ట్రైనింగ్ ఇస్తాం, కోచింగ్ ఇస్తాం అని చెప్పేసి, అంటే ఎటువంటి కోచింగ్ ఉంటుంది? అంటే మేము ఎలా కోచింగ్ ఇస్తామంటే, మేము ఫస్ట్ ఎవరైతే అప్రోచ్ అవుతారో, ఈదర్ ఇట్ క్యాన్ బి త్రూ యూట్యూబ్ ఆర్ ఎవరైనా ఇన్స్టిట్యూట్కి వచ్చినా కూడా ఫస్ట్ థింగ్ అడుగుతాం ఏంటంటే మీరు ట్రేడింగ్ కోసం వస్తున్నారా లేకపోతే ఇన్వెస్టింగ్ కోసం వస్తున్నారా. సో వాళ్ళని సెపరేట్గా కూర్చోబెట్టి ఒకవేళ ఇన్వెస్టింగ్ కనుక వస్తే ఇట్లాంటి మైండ్ సెట్ ఉండాలి అండ్ ఇట్లాంటి థింకింగ్ ఉండాలి అండ్ ఎంత క్యాపిటల్తో స్టార్ట్ చేయాలి, అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి మినిమం ఒక డీసెంట్ రిటర్న్స్ రావడానికి. అండ్ సిమిలర్గా ట్రేడింగ్ వస్తే ఏమేమి నేర్చుకోవాలి అండ్ దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, వాట్ ఆర్ ద సైకాలజీ, రిస్క్ ఎలా మేనేజ్ చేయాలి. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి కోర్సెస్ తీసుకుంటాం అనమాట. సైకాలజీ మేనేజ్మెంట్ కూడా సైకాలజీ ఇన్ని చూపిస్తాం అనమాట. ఎందుకంటే సైకాలజీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ట్రేడింగ్లోకి వచ్చేసరికి సైకాలజీ చాలా ఇంపార్టెంట్. నువ్వు అంటే స్టార్ట్ చేసినప్పుడు ఎంత అమౌంట్తో స్టార్ట్ చేసిందా? నేను ఫస్ట్ ఆల్మోస్ట్ లైక్ 4 years బ్యాక్ వెళ్తే నేను 10,000-15,000 అలా స్టార్ట్ చేసి ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో తర్వాత 1 year యాక్సెంచర్లో చేసినాక సో వాట్ ఎవర్ అమౌంట్ ఐ గాట్ అది మొత్తం ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత సైమల్టేనియస్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాం కదా, సో అక్కడి నుంచి వచ్చిన రెవెన్యూ ఏదైతే ఉందో అది మొత్తం ఇన్వెస్టింగ్ చేసి దాన్ని అలా గ్రో చేసుకుంటా కంటిన్యూ చేశాను అనమాట. నువ్వు ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నా అంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే మిస్టేక్స్ అవుతాయి దీంట్లో? అవుతాయి, ఎగ్జాక్ట్లీ. సో మిస్టేక్స్ అవుతున్నాయి అంటే ఫస్ట్ థింగ్ ఈధర్ మన స్ట్రాటజీ ఎగ్జిక్యూషన్
ఎక్కడైనా రాంగ్ అవ్వచ్చు, ఆర్ మన అనలైసిస్ సరిగా చేయకపోయి ఉండొచ్చు. సో అది ఆ డే టు డే బేసిస్లో మనం ఒక లెడ్జర్ కానీ ఆర్ మన ట్రేడ్ ఏదైతే ఉంటాయో డే టు డే ట్రేడ్స్ అవి నోట్ డౌన్ చేసుకుంటా ఉంటే మనం ఇంప్రవైజ్ చేసుకోవాలి. సో అది ఫస్ట్ థింగ్. సో ట్రేడింగ్లో, సో ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఆబ్వియస్గా మిస్టేక్ అయిందంటే అది కొంచెం లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ కంపెనీ ఏదైనా బ్యాంక్ డ్రాప్ అవ్వడం కానీ ఆర్ సడన్గా డీలిస్ట్ అయిపోవడం కానీ వెళ్ళిపోవడం కానీ, సో అప్పుడు ఇంకేం చేయలేం. బట్ నెక్స్ట్ టైం ఎట్లా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రాపర్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసి కంపెనీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని అలా ఇన్వెస్ట్. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే చాలామంది ఇన్వెస్ట్ చేసేటప్పుడు తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. యా, చిన్న చిన్న స్టాక్స్ ఉంటాయి, లైక్ పెనీ స్టాక్స్ అంటారు, ₹1 ₹2 ఉంటాయి. సో వాటి మీద ఎక్కువ అట్రాక్ట్ అయిపోతారు. ఎందుకంటే ఏం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, లైక్ సైకాలజీ ప్రకారం తక్కువ ఉంది కదా, వచ్చే రోజుల్లో అది ఇంకా 10 times అయిపోవచ్చు, 100 times అయిపోవచ్చు అని అనుకుంటారు. బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ చూసుకుంటే ఆబ్వియస్గా దాని ఫండమెంటల్స్ బాగాలేదు కాబట్టి అదొక పెనీ స్టాక్ లాగా ఉంది. సో అదే అనలైజ్ చేయరు. ఏదో ఒక న్యూస్ వచ్చి ఏదో ఒక వండర్ అయ్యి పెరిగిపోతుందన్న యాంటిసిపేషన్తో ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు. సో అక్కడ జనాలు అనేది ట్రాప్ అయిపోతారు. సో అలా పెన్నీ స్టాక్స్ దగ్గరికి వెళ్ళమని ఒక ఫస్ట్ మిస్టేక్. అంటే చిన్న చిన్న స్క్రిప్ట్స్, బిజినెస్ లేని కంపెనీస్ ఉంటాయి కదా, సో వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం, ఆ లాస్ మేకింగ్ కంపెనీస్ మీద చేయడం. సో సైమల్టేనియస్గా చూసుకుంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్, టీసీఎస్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. సో మనకు తెలుసు ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది. సో అట్లాంటి కంపెనీస్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్నా ఒక పీరియడ్లో మనకి రిటర్న్స్ అనేవి ప్లస్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇవి నిఫ్టీలోకి వస్తాయి కదా, నిఫ్టీ 50. ఎందుకంటే క్వాలిటీ స్టాక్స్ అన్ని నిఫ్టీ 50లో ఉంటాయి, అండ్ ఇట్లాంటి పెన్నీ స్టాక్స్ అన్ని ఇంక్లూడ్ చేయరు. నేను ఇంకోటి పెన్నీ స్టాక్స్ గురించి కూడా ఇంకోటి ఏంటంటే కొంచెం దాంట్లో కూడా ఒక కొంచెం స్కామ్ జరుగుతుంది అనేసి, అంటే కొంతమంది గ్యాంబ్లింగ్ చేస్తారు అనేసి. అంటే ఒక 3-4 members కలిసి ఆ పెన్నీ స్టాక్స్ ని కొంటారు, కొని దానికి ఒక ఫేక్ ఇమాజినరీ వాల్యూ క్రియేట్ చేస్తారు, మార్కెటింగ్ చేసి ఎగ్జాక్ట్ తర్వాత అందరు ఎగ్జిట్ చేసేస్తారు. సో అలా ఎగ్జిట్ చేయడం వల్ల ఏంటంటే లైక్ నార్మల్ పీపుల్, రీటైలర్స్ ఎవరైతే లోన్స్ తీసుకుని పెడతారో లేదా పర్సనల్ సేవింగ్స్ పెడతారో, సో వాళ్ళు సడన్గా అలా ఫాల్ చూసరికి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోద్ది మార్కెట్ మీద. సో అది వాళ్ళ వల్లే కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ అవుతుంది. కానీ సో నార్మల్గా ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఆబ్వియస్గా ఇట్స్ పాజిటివ్ థింగ్ ఉంది. సో మళ్ళీ ఒక ఇనీషియల్ ఒక ఫ్రెషర్ స్టార్ట్ చేయాలని అనుకుంటే, సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు, నార్మల్ ఎంప్లాయీ, ఒక మంత్లీ 20 to 30K ఎర్న్ చేసే ఎంప్లాయీ ఉన్నాడు, అతనికి ఇంకో సైడ్ ఇన్కమ్ కావాలి. సో అతను స్టార్ట్ చేయాలంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ అతను డివైడ్ చేసుకొని దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు? సో ఫస్ట్ ఇనీషియల్గా ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి? సపోజ్ చాలా యాప్స్ ఉన్నాయి, స్టాక్స్ అని వస్తున్నాయి, సో అట్లా ఏది ప్రిఫర్ చేస్తే బాగుంటుంది? కొంచెం ఒకసారి డీటెయిల్. సో ఇప్పుడు ఒక ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, సో వాళ్ళకి 2 categories ఉంటాయి. ఇప్పుడు 20,000-30,000 వస్తుందంటే ఈధర్ వాళ్ళు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే స్టాక్స్లోకి వెళ్ళొచ్చు. సో వాళ్ళకి అంత టైం ఉంది, దే కెన్ స్పెండ్ సమ్ టైం, ఒక రోజుకి వచ్చిన ఒక 1 hour అనలైజ్ చేయగలుగుతారు అంటే దే కెన్ ప్రిఫర్ స్టాక్స్లో ఒక చిన్న అమౌంట్ లైక్ 2,000-3,000 దాకా స్టార్ట్ చేయొచ్చు. సో యాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే చాలా యాప్స్ ఉంటాయి, గ్రో ఉంటుంది, జెరోదా, అప్ స్టాక్స్. సో ఎన్ని సెబీ రెగ్యులేషన్ ప్రకారం ఉంటాయి. సో దేంట్లో ఇన్వెస్ట్ చేసినా ప్రాబ్లమే లేదు. సో ఏదైనా దాంట్లో పెట్టుకోవచ్చు. సో జస్ట్ ఏంటంటే బ్రోకరేజ్ ఉంటుంది అనమాట, చార్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెన్స్ వస్తాయి. సో దాని మించి అంతా సేమ్. సో అది వచ్చేసరికి ఇంకా తక్కువ అమౌంట్ లైక్ 5,000, 10,000 ఉన్నా కూడా దే కెన్ ఇన్వెస్ట్ సిప్ చేసి, చెప్పాను కదా మ్యూచువల్ ఫండ్స్, అది చేయొచ్చు. లేకపోతే ఒక లంసమ్ అమౌంట్ 20,000-30,000 డైరెక్ట్గా తన దగ్గర ఫిక్స్డ్గా ఉందంటే డైరెక్ట్గా ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసి అలా హోల్డ్ చేసి ప్రాఫిట్ వచ్చినాక తీయొచ్చు, లేకపోతే లాంగ్ టర్మ్కి అలా కంటిన్యూగా సిప్ చేయొచ్చు దాంట్లో కూడా. సో ఈ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు. సో డైలీ ఒక 1 hour అనలైజ్ చేసే టైం ఉంటే, ఒకవేళ అనలైజ్ చేయాలి అని అనుకుంటే ఎటువంటి టర్మ్స్ అనలైజ్ చేయవచ్చు? అంటే బేసిక్ ఫండమెంటల్స్ ఎటువంటి టర్మ్స్ అనలైజ్ చేయవచ్చు? సో ఇప్పుడు డే టు డే అనలైజ్ చేసే టైం ఉందంటే ఆబ్వియస్గా తను ట్రేడింగ్ ప్రిఫర్ చేస్తాడు. అంటే ఇన్వెస్టింగ్కి వెళ్ళాడు, ఎందుకంటే టైం ఉంది కాబట్టి. సో స్టాక్ సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేసి మళ్ళీ కొంచెం ప్రాఫిట్ రాగానే తను ఆబ్వియస్గా ఎగ్జిట్ చేస్తాడు. సో దానికి టెక్నికల్ అనాలిసిస్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది స్టాక్ మార్కెట్లో. సో అది ఒకవేళ మాస్టర్ చేస్తే మనము ఎగ్జిట్స్ ఏదైతే ఉన్నాయో, ఎప్పుడైతే ఎంట్రీ అవుతున్నాం ఎగ్జిట్ అవుతున్నాం, అది ఈజీ అయిపోతుంది అనమాట. సో టెక్నికల్ అనాలిసిస్ ఒక సబ్జెక్ట్ని మాస్టర్ చేయాలి ఆ పర్టికులర్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో అలా. సో ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయడము కీ పాయింటా, లేకపోతే లాస్ని ఎక్స్పెక్ట్ చేయడము కీ పాయింటా? లాస్ ఎప్పుడు వస్తుంది అనేది మనం గెస్ చేయడం. సో మెయిన్ థింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో అది వెదర్ ఇట్ ఇస్ ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ ఏదైనా, ప్రాఫిట్స్ గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. లాస్ ఎలా మినిమైజ్ చేయాలి అది దాని మీద ఎక్కువ ఆలోచించాలి. వాట్ ఇఫ్ దిస్ ఇస్ మై లాస్, దాన్ని నేను కంట్రోల్ చేయగలుగుతాను లేదా, ఆ మైండ్ సెట్తో ఉండాలి. సో అది ఒకవేళ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు మేనేజ్ యువర్ రిస్క్ అండ్ లాస్,
ప్రాఫిట్ ఈజ్ జస్ట్ ఎ రివార్డ్ ఫర్ యూ. సో ఆ మైండ్ సెట్ ఉండాలి. ఎప్పుడు ప్రాఫిట్ కోసం ఎప్పుడు వెళ్ళారంటే ఆబ్వియస్గా ఒక పాయింట్లో ప్రాఫిట్ రాకపోతే మైండ్ సెట్ మారిపోతుంది. సో ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేమన్నమాట. సో ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పిన దాన్ని ఒకసారి అంటే మళ్ళీ ఒకసారి సమ్అప్ చేస్తాను. ఒకవేళ ఒక ఫ్రెషర్ ఉన్నాడు, నార్మల్ 20-30K ఎంప్లాయ్ ఉన్నాడు అంటే ఒక 2-3% ఆఫ్ హిస్ శాలరీ either ట్రేడింగ్లో కానీ లేదా ఇన్వెస్టింగ్ కానీ చూస్ చేసుకోవచ్చు. అనాలిసిస్ చేసుకునే టైం ఉంటేనేమో ట్రేడింగ్ ప్రిఫర్ చేయవచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్స్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ లేకపోతే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం, నిఫ్టీ 50 కానీ టాప్ కంపెనీస్ లైక్ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ అలా డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడం అలా. ఓకే, దీని తర్వాత మైండ్ సెట్ ఎట్లా ఉండాలంటే ప్రాఫిట్ ని కంటే లాస్ ని ఎట్లా మినిమైజ్ చేస్తామనే మైండ్ సెట్ తోని స్టార్ట్ చేయాలి. సో వంశీ, ఇప్పుడు రెగ్యులర్గా చూసుకుంటే మన సోషల్ మీడియా అయితే ఏముంది, యూట్యూబ్ అయితే ఏముంది, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట. సో సోషల్ మీడియాలో చాలా ప్రమోషన్స్ చేస్తున్నారు. అంటే మీరు ఇంత ఇన్వెస్ట్ చేస్తే మీకు 1 డేలో ఇంత రిటర్న్స్ వస్తాయని చెప్పేసి చాలామంది ప్రమోషన్స్ క్రియేట్ చేస్తున్నారు. బట్ దాంట్లో ఎంతవరకు ట్రూత్ ఉంది? అంటే బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే అలా చాలా మీరు అన్నది కరెక్టే. చాలామంది ఎట్లా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ బట్టి కొంచెం లంసమ్ అమౌంట్ తీసుకెళ్ళి పెనీ స్టాక్స్లో డైవర్ట్ చేయడము, లేకపోతే కొన్ని ఫండమెంటల్స్ లేని కంపెనీలో నమ్మి పెట్టడము అలా అవుతుంది. సో ఫస్ట్ థింగ్ అలా పెట్టకుండా మనం ఎప్పుడైనా ఒకరి ద్వారా ఇన్వెస్టింగ్ చేస్తున్నామంటే ఫస్ట్ వాళ్ళకి సెబీ అప్రూవల్ ఉందా లేదా ఒకసారి చెక్ చేయాలి ఫస్ట్. సో సెబీ అప్రూవల్ ఇచ్చింది అంటే ఆబ్వియస్గా వాళ్ళు ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ ఉన్నట్టు. ఇప్పుడు నేను పర్సనల్గా చూసుకుంటే కొన్ని సెబీ ఎగ్జామ్స్ ఉంటాయి, అవి క్లియర్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఆ పర్టికులర్ ఫీల్డ్లో మనకి ఎక్స్పర్టీస్ ఉన్నట్టు. సో ఎప్పుడు మేము డైరెక్ట్గా స్టాక్స్ ర్యాండమ్గా పిక్ చేయమన్నమాట. సో స్టాక్స్ పిక్ చేస్తున్నామంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో కంపెనీ ఫ్యూచర్ ఏంటి, పాస్ట్ ఏంటి, అండ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒక పర్సన్ని మనం చూసి ఇన్వెస్ట్ చేస్తున్నామంటే. అట్ ద సేమ్ టైం బ్లైండ్గా కూడా ఎవరిని నమ్మకూడదు. ఫస్ట్ థింగ్, ఎవరైనా ఏదైనా స్టాక్ రికమెండ్ చేస్తున్నారంటే మన పర్సనల్ అనాలిసిస్ కూడా మన హోంవర్క్ మనం చేయాలి. ఒక స్టాక్ వచ్చిన తర్వాత ఒక బుక్ తీసుకుని సో ఆ కంపెనీ ఏంటి, ఏ ఫీల్డ్లో ఉంటుంది, దాని ఫ్యూచర్ ఏంటి, సో దాని పాస్ట్ ఏంటి అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సో ఈ పాయింట్లో అనలైజ్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట. సో దానికి పర్టికులర్ వెబ్సైట్స్ ఉన్నాయి, సెపరేట్ టూల్స్ ఉన్నాయి, ఎన్ని ఉంటాయి మన గూగుల్లో చూసుకుంటే చాలా టూల్స్ ఉంటాయి. సో అలా యూస్ చేసుకుని మనం ఒక ప్రాపర్ వేలో వెళ్ళొచ్చు డైరెక్షన్ తీసుకుని. సో ఇప్పుడు దీనికి మెయిన్ కాస్ట్ వచ్చేసి ఇన్స్టాంట్ మనీ రావాలన్న ఒక థాట్తోనే అంత డీప్ అనాలిసిస్ చేయరు. ఇంకొకటి కొన్ని మిత్స్ ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే ఇది ఒక గ్యాంబ్లింగ్ అని చెప్పేసి చాలా కొంతమంది ట్రేడింగ్ స్టార్ట్ చేయకపోవడానికి చాలా మందికి ఏంటంటే ఇది ఒక గ్యాంబ్లింగ్ అని అంటారు. సో ఇది గ్యాంబ్లింగ్ కాదు. సో ఇది ఒక మంచి టెక్నికల్, అంటే కరెక్ట్గా చేస్తే ఇది ఒక మంచి టెక్నికల్ వర్క్ అని చెప్పొచ్చు. అవును, అంటే ఎలా అంటే ఇప్పుడు బేసిక్గా ట్రేడింగ్ అయినా కావచ్చు, ఇన్వెస్టింగ్ అయినా కావచ్చు, అదొక సెపరేట్ సబ్జెక్ట్లో ట్రీట్ చేయాలి ఫస్ట్ థింగ్. సో జనాలు ఎలా చూస్తారు, కొంతమంది ఏంటంటే అదొక లాటరీ మెషిన్లా చూస్తారు, పెట్టగానే డబ్బులు వచ్చేసేటట్టు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆబ్వియస్గా అట్లాంటి మైండ్ సెట్ వెళ్ళినప్పుడు అది గ్యాంబ్లింగ్ అవుతుంది. సో ఇప్పుడు మన కార్ డ్రైవ్ చేయాలన్నా ఏం చేయాలి, ఫస్ట్ టైం ప్రాపర్ డ్రైవింగ్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మనం లైవ్ ట్రాఫిక్లోకి వెళ్తే మనకు ఐడియా వస్తుంది. సో సిమిలర్గా ఇక్కడ చూసుకుంటే మనం డైరెక్ట్గా మనీ తెచ్చేసి ఎవరో చెప్పారు ఇన్వెస్ట్ చేసేయాలి అన్న మైండ్ సెట్ ఉండకూడదు. సో మనం కూడా కొంచెం నేర్చుకుని ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుని దాని ఒక లాటరీ బేసిస్గా చూడకుండా ఒక సబ్జెక్ట్, ఒక బిజినెస్లా కన్సిడర్ చేస్తే ఆబ్వియస్గా మనకి రిటర్న్స్ అనేవి స్టడీగా వస్తాయి అన్నమాట. సో అక్కడ ఇప్పుడు స్టాక్ ట్రేడింగ్లోనే చూసుకుంటే చాలామంది సక్సెస్ఫుల్ ఉన్నారు, చాలామంది అన్సక్సెస్ఫుల్ ఉన్నారు. అవును. సో వాళ్ళకి డిఫరెన్స్ ఏముంటుంది? సో సక్సెస్ఫుల్ పీపుల్ ఏంటంటే వచ్చిన రిటర్న్స్ని ఎలా రీఇన్వెస్ట్ చేసి దాన్ని డైవర్సిఫై చేస్తున్నారు దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు కొంతమంది స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ లాసెస్ని కంట్రోల్ చేయలేకపోతారు. సో గ్రీడ్ అనేది ఉంటుంది, గ్రీడ్ పెరిగిపోతుంది ఇంకా. సో నాకు ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఇంకా నా మించి ఇంకా ఎవరు ట్రేడ్ చేయలేరు అన్న మైండ్ సెట్ వచ్చేస్తుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. సో ఇంకా అగ్రెసివ్గా చేద్దాం, మనకు ప్రాఫిట్స్ వచ్చినాయి కదా, ఏముంది ఇంకా స్కేల్ అప్ చేసుకోవచ్చు బిజినెస్ అన్న మైండ్ సెట్ వెళ్ళినప్పుడు ఇంకా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఈజ్ నాట్ సేమ్ ఎవ్రీడే. సో డైనమికల్గా మారుతూ ఉంటుంది. సో అదే పాత మైండ్ సెట్తో మనం ఫ్యూచర్లో కూడా ట్రేడ్ చేస్తూ ఉంటే అది ఎనీ పాయింట్ ఆఫ్ టైం రివర్స్ అవ్వచ్చు. సో గ్రీడ్ అనేది ఫస్ట్ థింగ్ ఎలిమినేట్ చేయాలి మైండ్ నుంచి. అండ్ ఏదైతే స్ట్రాటజీ ఫాలో అవుతున్నామో దాన్ని కన్సిస్టెంట్గా అదే ఫాలో అవ్వాలి. సంథింగ్ విచ్ ఇస్ గివింగ్ అస్ ప్రాఫిట్ అదే ఫాలో అవ్వాలి. ఓన్గా మన ఎక్స్పెరిమెంట్ చేసి ఇంకా డబుల్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలన్న పాయింట్లో వెళ్తే అదే ఎనీ పాయింట్ ఆఫ్ టైం రివర్స్ అవ్వచ్చు. సో ఇది సక్సెస్ఫుల్ పీపుల్ చేయరు.
ఎవరైతే అన్సక్సెస్ఫుల్ అంటే ఉంటారో ట్రేడర్స్, సో ఇట్లాంటి ట్రాప్లో పడతారనమాట. సక్సెస్ఫుల్ పీపుల్ ఆ వచ్చిన ప్రాఫిట్స్ని కన్సిస్టెంట్గా తీసుకుంటూ దాన్ని వేరే ఇన్స్ట్రుమెంట్స్లో డైవర్సిఫై చేసుకుంటూ గ్రో చేసుకుంటారు క్యాపిటల్. ఇప్పుడు చాలా ఫీల్డ్స్ ఉంటాయి, ఇన్వెస్ట్ చేయాలంటే చాలా ఫీల్డ్స్ ఉంటాయి, చాలా సెక్టర్స్ ఉంటాయి. సో ఒకసారి ఎటువంటి సెక్టర్స్ ఉంటాయి అంటే ఒకవేళ ఒక బిగినర్ తీసుకుంటే ఏ సెక్టర్లో ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చు అదొక్కసారి. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మనకి రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ బాగా టాక్ జరుగుతుంది అండ్ ఐటీ సెక్టర్ గురించి కూడా మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ థింగ్ మనం మా కళ్ళకి ఏం కనిపిస్తుంది బయట, సో జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఫ్యూచర్ గురించి ఏం మాట్లాడుకుంటారు. ఇప్పుడు చూసుకుంటే అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నారు. సో అలాంటి సెక్టార్ని ఒకటి పిక్ చేసుకుంటే మనకు కూడా తెలుస్తుంది, అంటే పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఆబ్వియస్గా అట్లాంటి కంపెనీస్లో బిజినెస్ జరుగుతుందన్నమాట. సో అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఆబ్వియస్గా సంథింగ్ మనకు ప్రాఫిట్ ఉంటుంది లాంగ్ టర్మ్లో. అట్లా రెన్యూబుల్ కావచ్చు, సో దాంట్లో సోలార్, విండ్ కావచ్చు, సో అలా చాలా కంపెనీస్ గ్రో అవుతున్నాయి. సో ఫస్ట్ థింగ్ అలా ఇన్వెస్ట్, వాట్ వీ సీ దాంట్లో ఇన్వెస్ట్ చేయడం ఫస్ట్ థింగ్. అంటే వాట్ ఈస్ ద ఫ్యూచర్, అంటే ఫ్యూచర్లో ఎటువంటి సెక్టార్స్కి స్కోప్ ఉంది అనేది అట్లా దాన్ని అనలైజ్ చేసుకొని అటు సైడ్ వెళ్తే బెటర్. సో ఇప్పుడు మనం ఎట్లా చెప్పొచ్చు ఫ్యూచర్ అంటే ఈ సెక్టార్స్లో ఫ్యూచర్ స్కోప్ ఉందని చెప్పి ఎట్లా చెప్పొచ్చు అంటే మనం సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఉంది, అది ఒక పాయింట్లో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అనిపిస్తుంది కొంచెం స్లో అవుతుంది, ఎందుకంటే కంటిన్యూగా బూమ్ అవుతూనే ఉంది. లాస్ట్ 10-15 years చూసుకున్నా కూడా కంటిన్యూ బూమ్ అవుతూ ఉంది. సో అలాగే ఇప్పుడు వచ్చే కొత్త సెక్టార్స్ చూసుకుంటే యాజ్ ఐ టోల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, ఆర్ ఇప్పుడు కొత్తగా ఏఐ రిలేటెడ్ కంపెనీస్ కూడా బాగా పికప్ అవుతుంది, ఎందుకంటే బయట నడుస్తుంది. ఐ మీన్ ఆ డిస్కషన్ నడుస్తున్నప్పుడు ఆబ్వియస్గా ఫ్యూచర్ ఉంటుంది ఆ పాయింట్లో కొంచెం. సో టైం పడుతుంది, బట్ పేషెన్స్గా మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే లాంగ్ టర్మ్లో రిటర్న్స్ రావచ్చు. సో గ్రేడ్ ఉండొద్దు, కొంచెం పేషెన్స్ ఉండాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే 100% పేషెన్స్ ఉండాలి. అండ్ ట్రేడింగ్ చేసినా కూడా ఫస్ట్ థింగ్ గ్రీడ్ ఉండకూడదు, పేషెన్స్ ఇంకా ఎక్కువ ఉండాలి బాగా. అండ్ ట్రేడింగ్ చేసే మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు తొందరగా ఎగ్జిట్ చేస్తారు చాలామంది. ఇవాళ సపోజ్ ట్రేడ్ చేస్తున్నారు, ప్రాఫిట్ రాగానే తీసేస్తారు, బట్ లాస్ వచ్చినప్పుడు మాత్రం ఎగ్జిట్ చేయలేరు. ఆ మైండ్ సెట్ రాదు. లాస్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే హోల్డ్ చేద్దాంలే, రికవర్ అవుతుందన్న మైండ్ సెట్ ఉంటుంది. బట్ ప్రాఫిట్ యాజ్ సూన్ యాజ్ కొంచెం డీసెంట్ ప్రాఫిట్ రాగానే తొందరగా ఎగ్జిట్ చేస్తారు, కానీ యాక్చువల్ దానికి ఇంకా స్కోప్ ఉంటుంది. సో అందుకే చెప్పిన ప్రాఫిట్స్ కోసం ఎప్పుడు వెళ్ళకూడదు. ఎప్పుడు ప్రాఫిట్స్ కోసం వెళ్తే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో లాసెస్ని కంట్రోల్ చేయాలి, ప్రాఫిట్స్ని ట్రైల్ చేసుకుంటూ గ్రో చేసుకోవాలి, ఆటోమేటిక్గా వస్తాయి అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్ వస్తుందని దాని కాకుండా లాస్ ఏ పర్సెంటేజ్లో, లాస్ ఎలా కంట్రోల్ చేస్తున్నాం దాన్ని రిస్క్ మేనేజ్మెంట్, క్యాపిటల్ ప్రొటెక్షన్ అంటారు. మెయిన్ థింగ్ మన క్యాపిటల్ సేఫ్ ఉందా లేదా. సో మన క్యాపిటల్ సేఫ్ ఉందంటే ఆబ్వియస్గా రిటర్న్స్ ఆటోమేటిక్గా వస్తాయి ఇన్వెస్టర్స్. సో ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ని అంటే చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తుంటాయి. సో అది ఎప్పుడూ ఒకే లెవెల్లో ఉండదు. సో అట్లా ఒకసారి బాగా పడిపోయిన కేసెస్ కొన్ని ఉంటాయి. అవును. సో అటువంటి కేసు ఏదన్నా నీ ఎక్స్పీరియన్స్? సో ఫస్ట్ థింగ్ ఇప్పుడు రీసెంట్గా కోవిడ్లో ఫాలో అయింది. మధ్యలో రీసెంట్గా చూసుకుంటే రిసెషన్ ఫియర్స్ అన్నారు. సో రిసెషన్ వల్ల ఆర్ ఈ వార్ అయింది, రష్యా యుక్రెయిన్ వార్. సో అలా గ్లోబల్ ఫ్యాక్టర్స్ వల్ల సడన్గా మార్కెట్ అనేది చాలా క్రాష్ అవుతుంది. లైక్ 10% పడవచ్చు, ఒక్కొక్కసారి 15% పడవచ్చు. కానీ అక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అంత పెద్ద ఫాల్ వచ్చినప్పుడు అది బికాస్ ఆఫ్ సమ్ ర్యాండమ్ ఈవెంట్, అది అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. అది ఎవరు గెస్ చేయలేరు. దాన్ని బ్లాక్ స్వాన్ ఈవెంట్ అంటారు అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఓవర్ నైట్ సంథింగ్ అయింది. సో దానికి మార్కెట్ రియాక్షన్ అవ్వడం వల్ల మార్కెట్ క్రాష్ అయింది. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎంతైతే క్రాష్ అవుతుందో దానికి 5-6 times మార్కెట్ పెరుగుతుంది. అంత ఫాస్ట్ రికవరీ ఉంటుంది. ఎంతైతే కిందకు వచ్చిందో అంత పైకి రికవర్ అవుతుంది. అంటే రబ్బర్ బ్యాండ్ సైకిల్, ఎంత స్ట్రెచ్ చేస్తే మళ్ళీ వదిలితే ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అలాగే ఎంతైతే మార్కెట్ పడిందో అదే సేమ్ పేస్తో రికవర్ అయిపోతుంది. కానీ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే పడినప్పుడు ప్యానిక్ అయిపోతారు, ఉన్న హోల్డింగ్స్ని సెల్ చేయడం కానీ ఇంకా ఇన్వెస్ట్ చేయాలంటే భయపడతారు ఇంకా పడిపోతుందేమో కానీ. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ 5% or 6% స్టాక్ మార్కెట్ పడుతుంది, అంటే నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ పడుతున్నప్పుడు కొంచెం మనం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. సో అలా ఇన్వెస్ట్ చేసి ఒకేసారి చేయకూడదు. కొన్ని పార్ట్స్లో ఒక 15,000 ఉందంటే ఫస్ట్ ఒక 5,000 ఇన్వెస్ట్ చేయడం, మళ్ళీ ఇంకొక 2% పడితే ఇంకో 5,000 చేయడం, అలా ఇంకో 2% పడితే 5,000 చేయడం. సో అలా చేస్తూ ఉంటే మన ప్రైస్ అనేది యావరేజ్ అవుతుంది. అంటే ఒక పాయింట్లో పర్చేస్ అవ్వకుండా మల్టిపుల్ ప్రైజెస్లో పర్చేస్ అవ్వడం వల్ల మనకు ఒక బెస్ట్ వాల్యూ దొరుకుతుంది అనమాట. ఓకే. సపోజ్ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వల్ల అంటే ఏదైనా ఒకటి పడిపోయింది అనుకోండి, అది ఎట్లా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వల్ల మార్కెట్ పడిపోతుందా లేకపోతే దేనివల్ల? అంటే అదొక గ్లోబల్ ప్యానిక్ లా తీసుకుంటుంది. ఏం ఉండదు యాక్చువల్లీ.
డిస్టర్బెన్స్ ఏముండదు, కానీ అక్కడ ఉన్న కంపెనీస్ కానివ్వండి, ఓకే కామోడిటీస్ కానివ్వండి, గూడ్స్ వస్తూ ఉంటాయి, లైక్ పెట్రోలియం కానివ్వండి, క్రూడ్ ఆయిల్ ఉంటాయి కదా, ఆ ప్రైజెస్ అనేవి డ్రాస్టిక్గా చేంజ్ అవుతాయి. సో ప్రైస్ డ్రాస్టిక్గా చేంజ్ అయినప్పుడు అదే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి అవన్నీ చాలా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. దానివల్ల స్టాక్ మార్కెట్ కొంచెం రియాక్షన్ ఇస్తుంది, బట్ టెంపరీ రియాక్షన్ ఇది. సో అదొకటి అర్థం చేసుకుని మనం ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయాలి ఆ పాయింట్లో. సో ఇప్పుడు లాట్ ఆఫ్ అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ ప్రజెంట్ చాలా మందికి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉండదు. సో నార్మల్గా నాకున్న నాలెడ్జ్ ప్రకారం దేర్ ఆర్ 2 types ఆఫ్ ఇన్కమ్స్. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, ఇంకోటి ప్యాసివ్ ఇన్కమ్. సో యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, మనం డైరెక్ట్ మన ప్రొఫెషన్ త్రో మనం ఎర్న్ చేసేది. ఇంకోటి ప్యాసివ్ ఇన్కమ్ అంటే సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఇప్పుడు లాట్ ఆఫ్ అంటే చాలా మంది యంగ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్లనో లేకపోతే యూట్యూబ్ ప్రమోషన్స్ వల్లనో అంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏదైతే ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందో దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఈ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి ప్రియారిటీ ఇస్తున్నారు. సో అట్లా కాకుండా సో ఫస్ట్ మనం దేనికి ప్రియారిటీ ఇస్తే మంచిది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో? సో ఫస్ట్ థింగ్, యాక్టివ్ ఇన్కమ్ మీద ఉన్న ప్రెసెంట్ జనరేషన్ అయితే నార్మల్గా అయితే సర్వైవ్ అవ్వలేము. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎక్స్పెన్సెస్ కానివచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ సర్వైవ్ అవ్వలేము. సో ఫస్ట్ థింగ్, మన యాక్టివ్ ఇన్కమ్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి. వాట్ ఎవర్ మెయిన్ ప్రైమరీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవన్నీ అయిపోయిన తర్వాత సెకండరీ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవి తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. లేకపోతే వాటిని ఇన్వెస్ట్ చేసి అక్కడి నుంచి ఏదైతే రిటర్న్స్ వస్తుందో స్లోగా ప్యాసివ్ ఇన్కమ్ కింద జనరేట్ చేసుకోవాలి. సో అలా మనం ఏం చేయాలంటే యాక్టివ్ని కొంచెం స్ప్లిట్ చేసుకుంటే అదొక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో అక్కడి నుంచి వచ్చే రిటర్న్స్ మనకి ప్యాసివ్ అవుతుంది. అంతేగాని డైరెక్ట్గా ఉన్న యాక్టివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో మొత్తం తీసుకెళ్ళి సమ్ ర్యాండమ్ దాంట్లో పెడితే అది ఇండైరెక్ట్లీ బర్డెన్ అయిపోతుంది మనకి. సో ఆ మిస్టేక్ అనేది చేయకపోతే బెటర్ అన్నమాట. సో ఫస్ట్ మన యాక్టివ్ ఇన్కమ్కే ప్రియారిటీ ఇవ్వాలి. దాన్ని స్ప్లిట్ చేసుకొని వాట్ ఎవర్ అయినా సరే ఎక్స్పెన్స్ అయిపోయిన తర్వాత వాట్ ఎవర్ మిగులుతుందో వాటిని ఇన్వెస్ట్ చేసుకుంటే అక్కడి నుంచి వచ్చే మనకి ఒక ప్యాసివ్లా పనిచేస్తుంది. సో నేను ఇంకోటి మైక్రో క్యాప్ ట్రేడింగ్ అని, అది దాని అంటే ఏంటి మైక్రో క్యాప్ ట్రేడింగ్ అంటే? మైక్రో క్యాప్ అంటే లైక్ చిన్న చిన్న స్టాక్స్ ఉంటాయి కదా, మైక్రో క్యాప్ అంటే చాలా తక్కువ క్యాపిటలైజేషన్ ఉంటుంది మార్కెట్, లైక్ less than 50 crores, less than 10 crores ఆర్ 5 crores, 15 crores కంపెనీస్ ఉంటాయి, మైక్రో క్యాప్ అంటారు అనమాట. సో జనరల్గా ఎలా క్లాసిఫై అవుతుందంటే మైక్రో క్యాప్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఉంటుంది, లార్జ్ క్యాప్ ఉంటుంది. సో లార్జ్ క్యాప్ అంటే ఇట్స్ లైక్ బిగ్ కంపెనీస్ లైక్ TCS, రిలయన్స్, విచ్ హ్యాస్ lakhs of crores, చాలా పెద్ద కంపెనీస్ అవి. మిడ్ క్యాప్ అంటే లైక్ 50,000 crores, 30,000 crores ఆ రేంజ్లో ఉంటాయి. మనకి స్మాల్ క్యాప్ అంటే లైక్ 1,000 crores కావచ్చు, దాని బిలో కావచ్చు. మైక్రో క్యాప్ అంటే లైక్ 50, 10 అలా ఉండొచ్చు. సో వాటిలో ఏంటో రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాటి కంపెనీలో పెడుతున్నామంటే ఎనీ పాయింట్ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి రెన్యూబుల్ సెక్టర్లో తీసుకుందాం ఒకసారి. సుజ్లాన్ ఉంది, ఒక సుజ్లాన్ కంపెనీ ఉంది, అలాగే అదానీ గ్రీన్ ఉంది. సో అదానీ గ్రీన్ కనుక మనకు చూసుకుంటే వాళ్ళకి పెద్ద బిజినెస్ పీపుల్, వాళ్ళు బిలియనర్స్. సో ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని చిన్న కంపెనీకి వెళ్తాయి, పెద్ద కంపెనీకి వెళ్తాయి, లాజికల్గా ఆలోచిస్తే పెద్ద కంపెనీకి వెళ్తాయి. సో ఇండైరెక్ట్గా చిన్న కంపెనీకి స్కోప్ తగ్గుతుంది. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది మనం క్లారిటీగా డిసైడ్ అవ్వాలి. సో ఇద్దరు ఒక పెద్ద ఆర్డర్ వచ్చి కంపెనీ ఎక్సెప్షన్గా పర్ఫామ్ చేస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే మనం డైరెక్ట్గా చిన్న కంపెనీలో పెడితే కొంచెం రిస్క్ ఉంటుంది, ఎందుకంటే మోనోపోలీ అయిపోతుంది సమ్ పాయింట్ ఆఫ్ టైం. సో ఒకవేళ ఒక బెస్ట్ బుక్స్ ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ లేదా ఈ స్టాక్ మార్కెట్ గురించి కానీ ఎటువంటి బుక్స్ చదువుతారు? ఫస్ట్ అయితే ఎవరైనా కంప్లీట్గా న్యూ స్టాక్ మార్కెట్ తెలియకపోతే ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ స్టాక్ అనే బుక్ ఉంటుంది. సో దాంట్లో క్లియర్గా ఎవ్రీథింగ్, ఒక స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, దాంట్లో టర్మినాలజీస్ ఏంటి, టర్మ్స్ ఏంటి, A to Z క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆటోబయోగ్రఫీ ఫస్ట్ బుక్ అది. సెకండ్ వచ్చేసి మైండ్ సెట్, ఒక బిజినెస్ మైండ్ సెట్ రావాలి ఫస్ట్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక మనీ మెషిన్లా ఉండకుండా ఒక బిజినెస్లా చూడాలంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ చదవాలి ఫస్ట్. అది ఒక మంచి బుక్, అది తెలిసే ఉంటుంది, రిచ్ డాడ్ చాలా ఫేమస్ బుక్ అది. సో దాంట్లో మనకి బిజినెస్ ఎలా గ్రో చేసుకోవాలి, బిజినెస్ మైండ్ సెట్ ఎలా పెట్టుకోవాలి, ఎలా థింక్ చేయాలి, సో ఆ బుక్ ఒకటి సజెస్ట్ చేస్తాను. దాని తర్వాత కొంచెం అడ్వాన్స్ వచ్చే కొద్దీ సైకాలజీ ఆఫ్ మనీ అని ఒక బుక్ ఉంటుంది. సో ఈ 3 books కొంచెం బిగినర్స్కి అయితే యూస్ఫుల్ అవుతాయి అన్నమాట, టు గెట్ సమ్ ఐడియా. సో అదర్ దెన్ ట్రేడింగ్, అంటే ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అదర్ దెన్ మనీ ఏమన్నా ఇంకా బెనిఫిట్ ఉంటుందా? అదర్ దెన్ మనీ అంటే మెయిన్ థింగ్ అయితే స్టాక్ మనీ కోసం వస్తారు. ఇంకా అది కాకుండా కొంతమంది కొంచెం ఇన్వెస్ట్ చేసి డివిడెండ్స్ తీసుకుంటారు అనమాట, అది కూడా మనీ కిందకి వస్తుంది, కానీ దాని మించి ఇంకేం ఉండదు మనకి. నేను ఎట్లా అంటున్నా అంటే ఇప్పుడు నార్మల్గా ఒక డే టు డే నార్మల్ పర్సన్కి ఉన్నంత ఇప్పుడు అంత ఎక్స్పోజర్
ట్రేడింగ్ పర్సన్తో కంపేర్ చేసుకుంటే నార్మల్ పర్సన్కి అంత ఎక్స్పోజర్ ఉండదు. ఓకే, ఆ పరంగా అంటున్నా. ఎందుకంటే ట్రేడింగ్ చేసే పర్సన్ ఏంటంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం చాలా కంపల్సరీ అతనికి. చాలా కంపల్సరీ. నార్మల్ పర్సన్కి అది ఉండదు అనమాట. సో అలా అడుగుతున్నాను అనమాట. ఓకే. సో ఆ రకంగా ఇప్పుడు సపోజ్ చూసుకుంటే అయితే ఎక్స్పోజర్ చాలా దొరుకుతుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎక్స్పోజర్ చాలా దొరుకుతాయి. అంటే కరెంట్ టెక్నాలజీ ఏదో తెలుస్తుంటుంది, అంటే ఫ్యూచర్ స్కోప్ ఎటువంటి వాటికి ఉన్నాయి అది తెలుస్తుంటుంది. సో నేను ఇట్లా అడుగుతున్నాను అనమాట. అంటే అది కాకుండా బెనిఫిట్ మనీటరీ బెనిఫిట్ కాకుండా సైకలాజికల్ బెనిఫిట్ కానీ నాలెడ్జ్ పరంగా బెనిఫిట్ కానీ అట్లా అంటున్నా. సో ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వాళ్ళు ఆబ్వియస్గా ఎవ్రీడే మానిటర్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ చార్ట్ రీడింగ్ స్కిల్స్ కానీ దాంట్లో ఉన్న డిఫరెంట్ సబ్జెక్ట్స్ కానీ సో వాళ్ళు కొత్తగా ఎక్స్పీరియన్స్ కొద్దీ అది బెనిఫిట్ అవుతుంటుంది అనమాట. సో ఇన్వెస్టింగ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వాళ్ళకి ఎక్కువ చార్ట్ అబ్జర్వ్ చేయరు బేసిక్గా. వాళ్ళు ఏంటంటే న్యూస్ అప్డేట్స్ ఫాలో అవ్వడం కానీ లేకపోతే ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం కానీ సో చేస్తారు. కానీ అది ఏంటంటే ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు ఇన్వెస్టింగ్కే పనికి వస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా ట్రేడింగ్ చేయలేరు ఆ నాలెడ్జ్తో. సో అలాగే ట్రేడింగ్ చేసే అతను ఇన్వెస్టింగ్ చేయడానికి ఆ నాలెడ్జ్ వాడలేడు. సో అలా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బట్ అట్ ఎండ్ ఆఫ్ ద డే రెండు నేర్చుకుంటే బెస్ట్ అట్ సమ్ పాయింట్. ఇంకోటి ఇండెక్స్ ట్రేడింగ్ అంటే ఇండెక్స్ ట్రేడింగ్ అంటే ఇదే నిఫ్టీ చెప్పాను కదా, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఉంటాయి. అవి 2 ఇండెక్స్ అంటాం అన్నమాట. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ అని కూడా ఒక ఇండెక్స్ ఉంటుంది. సో అదేంటంటే కంప్లీట్గా బ్యాంకింగ్ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు. సో ఎన్ని బ్యాంకింగ్ కంపెనీస్ అని దాంట్లో ఇంక్లూడ్ ఉంటాయి. సో వాటిలో పీపుల్ ఏం చేస్తారంటే ట్రేడ్ చేయడం అంటే వాళ్ళ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే సో బ్యాంకింగ్ స్టాక్స్ పెరుగుతాయా పడతాయా అదే రేంజ్లో ట్రేడ్ అవుతాయా సో వాటి మీద ట్రేడ్స్ ప్లేస్ చేస్తారనమాట, మనీ ప్లేస్ చేస్తారు. సో స్ట్రాటజీస్ ఉంటాయి పక్కగా. సో అలా అయినా ఇంకా డైరెక్ట్గా వెళ్ళి మనీ పెట్టేస్తామని కాదు, సర్టన్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో దాన్ని బట్టి మా ప్రాఫిట్ అండ్ లాసెస్ వేరీ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఇంకొకటి నేను కొత్తగా వింటున్న న్యూ టర్మ్ క్రిప్టో కరెన్సీ అని చెప్పి. అసలు ఏంటి అసలు క్రిప్టో కరెన్సీ? క్రిప్టో కరెన్సీ అంటే లైక్ డిఫరెంట్ అది మొత్తం. ఇంకా మాది ఇండియాలో అయితే లీగల్ ఏం కాదు, రెగ్యులేట్ చేయలేదు దాన్ని, ట్యాక్సెస్ కూడా బాగా పెట్టారు. సో అదేంటంటే మనకి బయట కంట్రీస్లో కాయిన్స్ ఉంటాయి అనమాట, క్రిప్టో కరెన్సీ కాయిన్స్ ఉంటాయి. లైక్ డాజ్ కాయిన్ విన్నాంటే ఎలాన్ మస్క్ అప్పుడు బాగా హైప్ అయింది బాగా. సో లైక్ ఇథీరియం ఉంటుంది, బిట్ కాయిన్ అని ఉంటుంది. సో అది మొత్తం ఒక డిఫరెంట్. అది కూడా ఇన్వెస్టింగ్లో చూస్తారు, చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు. కానీ అది ఒక డిజిటల్ కరెన్సీ టైప్ అనమాట అది. ఓకే. యా, సో దాంట్లో కూడా ట్రేడింగ్ చేస్తారు. మన ఇండియాలో చేస్తారు ఇంకా? చేస్తారు, బట్ ఇంకా రెగ్యులరైజ్ అవ్వలేదు. ట్యాక్సెస్ పెంచేశారు బాగా. ఓకే. సో మెయిన్ ఇండియన్ మార్కెట్సే బెస్ట్ యాక్చువల్లీ వాటితో కంపేర్ చేస్తే, ఎందుకంటే ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత మనకి ట్యాక్సెస్ పోను ఏం మిగలదు ఎక్కువ. ఓకే. సో ఇప్పుడు ఓవరాల్గా సమ్అప్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఒక బిగినర్ ఒకవేళ స్టాక్లో స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ సేమ్ 2 to 3% ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ రైట్ మైండ్ సెట్ ఉండాలి. ప్రాఫిట్ కంటే ఎక్కడ లాస్ వస్తుందో అది చూసుకోవాలి. ఇంకొకటి గ్రీడ్ ఉండొద్దు. ఇంకా పేషెన్స్ ఉండాలి. సో ఇవన్నీ బేసిక్ క్వాలిటీస్. అండ్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఎవరైతే ఇనిషియల్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఇన్వెస్టింగ్, ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత బెస్ట్ అనమాట. అంటే రైట్ ఏజ్ ఏంటి ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయడం? రైట్ ఏజ్ అంటే ఉండదు, బట్ రైట్ టైం ఇంపార్టెంట్ అనమాట. ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత బెటర్. లాంగ్ టర్మ్ లో అంత బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మనం వారెన్ బఫెట్ గురించి విని ఉంటాం. ఆయన ఇనిషియల్గా 13-14 years నుంచి స్టార్ట్ చేశారు ఇన్వెస్టింగ్. ఆయన స్లోగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ తన కంపౌండింగ్ ఎఫెక్ట్ ఎప్పుడు రిటర్న్ చూపించిందంటే ఒక ఏజ్ వచ్చినాక, లైక్ 60-70 ఏజ్ వచ్చినాక ఆయనకి అప్పుడు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కొన్ని క్రోర్స్గా మారిపోయింది. సో బిలియనర్ అయిపోయారు ఆయన. సో అలాగా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. అంటే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసి మధ్యలో ఆపకూడదు, అది కంటిన్యూ చేయాలి కన్సిస్టెన్సీగా. సో అప్పుడే మనకి బెనిఫిట్ ఉంటుంది. కన్సిస్టెన్సీ చాలా హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది. సో అప్పుడే కంపౌండింగ్ ఉంటుంది అనమాట. సో కొన్ని రోజులు చేసి లాస్ వచ్చింది ఆర్ ప్రాఫిటే కావాలి అని మైండ్ సెట్ ఉంటే కష్టం. సో ఇన్ దిస్ డే టు డే లైఫ్లో యాక్టివ్ ఇన్కమ్ ఒకటే సరిపోదు, సెకండ్ ఇన్కమ్ కూడా కంపల్సరీ ఉండాలి. సో ఆ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి ట్రేడింగ్లోకి కానీ ఇన్వెస్టింగ్లోకి కానీ వెళ్ళాలంటే ఎడ్యుకేషన్ పరంగా ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ అయినా కానీ వెళ్ళొచ్చు. సో దానికి లిమిటేషన్ ఏం లేదు. ఓకే. సో ఇప్పటి వరకు డార్క్ సైడ్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ అంటే ఎవరికి తెలియని విషయం ఏదైనా ఉందా? డార్క్ సైడ్ అంటే ఏం లేదు. అంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మనకి కొన్ని స్కామ్స్ బయటపడుతున్నాయి. అంటే ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్లో డేటా అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, ప్రైసెస్ స్టాక్స్ లిస్ట్ అవుతుంటాయి కదా. సో స్టాక్స్ లిస్ట్ అయిన తర్వాత ఏదైతే సెకండ్స్ ఆఫ్ డిలే ఉంటుందో అది కొంతమంది ముందే ప్రిడిక్ట్ చేస్తున్నారు అనమాట, యూజింగ్ హై ఫ్రీక్వెన్సీ మెషిన్స్ యూజ్ చేసి. సో డేటా ముందే ప్రిడిక్ట్ చేసి ఆ ప్రైజెస్ ఎలా వేరీ అవుతుందో ఆర్డర్స్ ముందే ప్లేస్ చేసి ఎగ్జిట్ చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి.
సో అది స్కామ్ అని అయితే అనలేము, కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ అయితే వాడుతున్నారు వాళ్ళు. అది కొంచెం కర్బ్ అయితే చేశారు యాజ్ ఆఫ్ నౌ. సో అది కాకుండా మనకి ఇంకా మనీ లాండరింగ్ అలాంటివి అవుతూ ఉంటాయి అనమాట, రెగ్యులర్ అవన్నీ. దానికి వల్ల మనకి పెద్ద ఏం ఎఫెక్ట్ ఉండదు, బట్ యా అవి కొన్ని జరుగుతూ ఉంటాయి బ్యాక్ ఎండ్లో. ఓకే. స్కామ్ అంటే రీసెంట్ ఒకటి హర్షద్ మీద డాక్యుమెంటరీ వచ్చింది కదా. అవును. సో ఎగ్జాక్ట్ అట్లా అంటే నేను ఇప్పటివరకు అయితే డాక్యుమెంటరీ చూడలేదు. ఓకే. సో అతను ఏం స్కామ్ చేసిండు అంటే ఆయన చేసింది కొంతమంది స్కామ్ అంటారు, కొంతమంది స్కామ్ కాదు అని పాజిటివ్గా కూడా అంటారు అనమాట. సో తను బేసిక్గా చేసింది ఏంటంటే లైక్ ఫేక్ బ్యాంక్ రిసిప్ట్స్, బ్యాంక్ నుంచి ఏదైతే ఫండ్స్ ఉన్నాయో అవి ఇండైరెక్ట్గా యూజ్ చేసి స్టాక్స్ని పంప్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నుంచి మనీ వస్తుంది అనమాట సర్టెన్. సో ఆ మనీ తను పెట్టుకుంటాడు అనమాట, ఒక రిసిప్ట్ ఇచ్చి తను పెట్టుకుంటారు అనమాట. అంటే ఇట్లా లోన్ లాగానా లేకపోతే ఒక రిసిప్ట్ ఒక ఇష్యూ చేసి రిసిప్ట్ తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు అనమాట. అవునా? అంటే అదేం ప్రాసెస్ అన్నట్టు? అది ఒక ప్రాసెస్ ఉంటుంది అట్లా తీసుకోవడం, డబ్బులు తీసుకోవడం. అది తీసుకుని వాట్ ఎవర్ మనీ ఏదైతే వస్తుందో అది సర్టెన్ టైంలో మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి. అంటే అది ఎవరు అట్లా బిజినెస్ చేసే వాళ్ళకి అట్లా ఆప్షన్ బ్యాంక్స్ నుంచి మనీ తీసుకుంటారు, సర్టెన్ డేస్ తర్వాత రిటర్న్ ఇచ్చేయాలన్నమాట మనీ. సో వాళ్ళు ఏం చేస్తారు, డేట్స్ మార్చేస్తారు, ఒక డేట్స్ మార్చేసి కొంచెం లాంగర్ డ్యూరేషన్ పెట్టడం, ఫేక్ రిసిప్ట్స్ జనరేట్ చేయడం, అలా చేసి ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఇండైరెక్ట్ గా స్టాక్స్ లో పంప్ చేయడం అనమాట, రిటర్న్ చేయకుండా డ్యూరేషన్. సో వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ముందే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ఒకేసారి స్టాక్స్ పైకి అయిపోతుంది. సో అలా ఏసీసీ స్టాక్ అనేది ఒక 200 రూపీస్ ఉండేది, అది 9,000 6,000-7,000 తీసుకెళ్లారు అనమాట, ఇలా పంప్ చేసి స్టాక్ ని. వీళ్ళు పంప్ చేసి దాని వాల్యూని వీళ్ళు పెంచి మళ్ళీ తర్వాత ఎగ్జిట్ చేసేయడం ప్రాఫిట్. ఓకే. చాలా మంది బై చేసుకున్న తర్వాత బై చేస్తారు కదా, అందరూ హైప్ అయిన తర్వాత అందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఏమైందని. సో పైకి వెళ్ళినట్ల అట్లా ఎగ్జిట్ అవడం అనమాట. ఆయన స్కామ్ ఎట్లా బయటపడ్డది? స్కామ్ సుచేత దళాల్ అని ఒక ఆవిడ ఉండేవాళ్ళు, న్యూస్ రిపోర్టర్. సో తను బ్యాక్గ్రౌండ్ అనలైసిస్ చేస్తున్నప్పుడు ఎస్బీఐ బ్యాంక్ మెయిన్ అనమాట, ఎక్కడి నుంచి తీసుకున్నారు. సో అక్కడ అనలైజ్ చేయడం వల్ల కొన్ని లూప్ హోల్స్ లో పట్టుకున్నారు అనమాట. అప్పటికి ఆయనకి ఛాన్స్ ఉండేది బయటికి రావడానికి, బట్ అప్పట్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ని తిట్టడము, కొంచెం పొలిటికల్గా అగేన్స్ట్ వెళ్ళడం వల్ల ఇంకా బయటికి రావడం కష్టం అయిపోయింది. సో ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ఒక ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వాలంటే నువ్వు ఏమిస్తావు? ఫస్ట్ థింగ్, ఫైనాన్షియల్ అడ్వైస్ ఏమిస్తానంటే అంత కొంచెం లెర్న్ చేయడం బెటర్. ఎంత తొందరగా కొంచెం స్టాక్ మార్కెట్స్ కానీ, ఇన్వెస్టింగ్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్టింగ్ చేయడం, నేర్చుకోవడం, ఎక్స్ప్లోర్ చేయడం. సో అది ఫస్ట్ థింగ్ అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ డిస్కస్ చేస్తాం కదా, సో దాని మీద కూడా కొంచెం ఫోకస్ చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనమాట. మొత్తం ఒకే దానిలో యాక్టివ్ ఇన్కమ్ కాకుండా, ఇప్పుడు జనాలు ఎలా ఉంటారంటే శాలరీ వచ్చిన తర్వాత ఎక్స్పెన్సెస్ మీద ఎక్కువ ఉంటుంది, ఖర్చులు ఎక్కువ చేయడం అని. సో మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఖర్చు ఎలా చేయాలంటే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు రిటర్న్ ఏది వస్తాయో వాటి ఖర్చుల మీద పెట్టుకుంటే కొంచెం బెటర్. రిటర్న్స్ని ఎక్స్పెన్సెస్లో పెట్టుకోవడము, అలా కూడా చేసుకోవచ్చు. మొత్తం యాక్టివ్ ఇన్కమ్ అంతా మనం ఖర్చు పెట్టేస్తే దట్స్ నాట్ ద రైట్ వే అనమాట. సో ఇన్ యువర్ వర్డ్స్, నీ వర్డ్స్లో ఇప్పుడు జరిగిన దాన్ని ఒకసారి సమ్అప్ చేయాలంటే నువ్వు ఎట్లా చెప్తావు? అంటే ఒక బిగినర్కి ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఏం చేయాలనేది ఒకసారి నువ్వు సమ్అప్ చేయి. సో ఫస్ట్ థింగ్, ఎవరైతే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కంటెంట్ పరంగా తెలుసుకోవాలి అనుకుంటే మనం అనుకున్న 3 బుక్స్ ఏదైతే ఉన్నాయో, ఆటోబయోగ్రఫీ ఆఫ్ స్టాక్ ఫస్ట్ బుక్, సెకండ్ బుక్ వచ్చేసి రిచ్ డాడ్ పూర్ డాడ్, థర్డ్ బుక్ వచ్చేసి సైకాలజీ ఆఫ్ మనీ. సో ఇదేంటంటే మన సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక బిజినెస్ మైండ్ సెట్ అండ్ ఒక బేసిక్ ఇన్సైట్ అబౌట్ స్టాక్ మార్కెట్. సో ఇవి మనకి ఐడియా వస్తుంది. సో దీంట్లో ద్వారా మనం ఇన్వెస్టింగ్ చేయాలనుకుంటే మనం అనుకున్నట్టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కావచ్చు, షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్ కావచ్చు, దాంట్లో ప్రొసీడ్ అవ్వచ్చు. లేకపోతే ట్రేడింగ్ సైడ్ రావాలి అనుకుంటే మనం అనుకున్నట్టు టెక్నికల్ అనాలిసిస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో దాని మీద వాళ్ళు సెపరేట్గా టైం స్పెండ్ చేసి నేర్చుకుంటే అదొక బెనిఫిట్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రాఫిట్ అండ్ లాసెస్. సో ఒక లాటరీ మెషిన్లా చూడకుండా స్టాక్ మార్కెట్ని ఒక గ్రాడ్యువల్ బిజినెస్, లాస్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రాఫిట్ని రివార్డ్గా ఎక్స్పెక్ట్ చేస్తే అది ఒక మంచి మైండ్ సెట్. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఏంటంటే క్యాపిటల్ ప్రొటెక్షన్. మన స్ట్రాటజీ ఏదైతే మనకి ప్రాఫిట్ ఇస్తుందో దాన్నే ఫాలో అవ్వాలి. మనం ఓన్గా రీడిజైన్ చేసుకుని దాన్ని ఇంకా 10 times చేసుకోవాలి, 15 times చేసుకోవాలి మైండ్ సెట్లో వెళ్తే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అది మనకి రివర్స్ అవుతుంది. సో ఇవి నెగ్లెక్ట్ చేసుకుంటా ఉంటే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఈ సమ్మరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఎంత తొందరగా ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేస్తే అంత మంచిది. ఈదర్ ఇట్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, స్టాక్స్ ఆర్ ఎనీథింగ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో రైట్ మైండ్ సెట్, పేషెన్స్, కన్సిస్టెన్సీ, ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఈ ఫీల్డ్లో.
ఓకే, థ్యాంక్ యూ వంశీ. థ్యాంక్ యూ.